ఆశయ సాధనలో ముదుగు అమృతరావు జీవనయానం అడ్డంకుల నుండి అవకాశాల వరకు. నమస్కారం ముదుగు అమృతరావు గారు. నమస్కారం సార్. డిఎన్టీవీ హైదరాబాద్ ఆడియో పోడ్కాస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మా పోడ్కాస్ట్లో మిమ్మల్ని ఆహ్వానించడం మాకు ఎంతో గౌరవం. మీ జీవనయానం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బీర్సాయిపేట గ్రామం నుండి పూర్వపు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన సంరక్షణ సమితి అధ్యక్ష స్థాయి వరకు, కపాట్స్ ఎన్జిఓ స్థాపన, బాలల సంక్షేమం చైర్మన్ అవార్డులు చాలా ప్రేరణాత్మకం. ఈరోజు మీ జీవనయానం విజయాలు, భవిష్యత్ దృష్టిని షేర్ చేయడానికి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొదలు పెడదామా? ఓకే సార్. బీర్సాయిపేటలో వ్యవసాయ కూలీల కుమారుడిగా మీరు బాల్యం ఎలా ఉండేది? మీకు బాగా గుర్తున్న జ్ఞాపకం ఏమిటి? చాలా కష్టాలు, పస్తులున్న రోజులు చాలా గడిపాము. చాలా కటిక పేదరికం నుండి వచ్చాము. మా మమ్మీ వడ్లు తెచ్చి వరి కోతకు వెళ్ళి వడ్లు తెచ్చి వాటిని పెనంలో వేయించి దంచి మళ్ళీ అదే రాత్రి వండి మాకు నిద్రపోతారేమని కొంచెం నిద్రపోయేటప్పటికి గంజి అంపి తాగిపిచ్చేది. మళ్ళీ కొంచెం తర్వాత లేపి అన్నం తినిపించి పడుకోబెట్టేది. అమ్మ నుండి ఓపిక, డాడీ నుండి ధైర్యం నేర్చుకున్నాను. ఆ జ్ఞాపకం మీ జీవిత లక్ష్యాలను ఎలా ప్రభావితం చేసింది? ఆ కష్టాలు, ఆ బాధల నుండే సామాజిక సేవ చేయాలి, ఈ పేదరికం భవిష్యత్తులో ఎవరికి ఉండకూడదు, ఇంత కటిక పేదరికం ఎవరి అనుభవించకూడదు అనే ఉద్దేశంతో ఈ సెంటర్ ఫర్ అకాడమీ అండ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ వాతావరణం మీ సామాజిక సేవా ఆలోచనలకు ఎలా దోహదం చేసింది? ఈ గ్రామంలో మేము మా చుట్టుపక్కల పడుతున్న కష్టాలు, బాధలు, ఈ ఎక్కువ మంది ఆహారం లేక, కనీస అవసరాలు లేక, కనీస అవసరాలు తీర్చుకోలేక, పనులు దొరకక చాలా మంది పస్తులు ఉండడం చూసి, మేము కూడా ఉండడం చూసి ఈ గ్రామం నుంచి ఏదో ఒకటి చెయ్యాలనే తపన అప్పుడే ప్రారంభమైంది. తల్లిగారు నిరక్షరాస్య, తండ్రి గారు 5వ తరగతి వరకు చదువుకున్నారు. వారి కష్టాలు మీ జీవిత లక్ష్యాలను ఎలా ప్రభావితం చేశాయి? మా డాడీకి చాలా ధైర్యంగా ఉండేవాడు, ఎంత పేదరికంలో ఉన్నా. మా మమ్మీకేమో ఓపిక ఎక్కువ ఉండేది. వారి నుండి 2 విషయాలు నేర్చుకొని సమాజంలో ఉపయోగపడేలాగా చెయ్యాలనే తపన అప్పుడే ప్రారంభమైంది. ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ తెలుగు, జర్నలిజం, పీజీ డిప్లొమా విద్యార్థిగా మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏమిటి? మేము చదువుకునేటప్పుడు అతి చిన్న వయసులో దాదాపు ఒక 14-15 సంవత్సరాలు దాటిన తర్వాత, 10th క్లాస్ తర్వాత సమ్మర్లో ఆ హాలిడేస్లలో బావి పనులు, తునికాకు పనులు, తర్వాత ఏ పని దొరికినా ఆ పని చేసి బట్టలు కొనుక్కోవడం, తల్లిదండ్రికి కొంచెం పేదరికం కాబట్టి వారికి భారంగా ఉండకుండా స్వయంగా జీవించడం అప్పుడే ప్రారంభమైంది. పుస్తకాలు కూడా ఓన్గా కొనుక్కోవడం జరిగింది. ఫ్రెండ్స్ దగ్గర పుస్తకాలు తీసుకొని వస్తే వాళ్ళు తీసుకెళ్తారని
ఆ నైట్ అంతా చదువుకునే వాళ్ళం. అలా కష్టపడి ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు, ఎంఎస్డబ్ల్యూ, తర్వాత డిప్లొమా ఇన్ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం చేయడం జరిగింది. ఈ డిగ్రీలు మీ సామాజిక సేవ దృక్పథాన్ని ఎలా మలిచాయి? చదువుకునేటప్పుడు ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ లో సేవ, రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఆకలింపు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎంఎస్డబ్ల్యూలో సామాజిక సేవ, జర్నలిజంలో వ్యవస్థ ఎట్లా ఉంది, వ్యవస్థల ఎలాంటి రుగ్మతలు ఉన్నాయి అనేవి తెలుసుకోవడం జరిగింది. గ్రేట్ అండి. జర్నలిజం ద్వారా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నట్టు తెలిపారు. 1993 నుండి 1999లో ఏ ప్రేరణతో మందమర్రిలో స్కూల్ స్థాపించారు మరియు ఆ అనుభవం నుండి ఏ పాఠం నేర్చుకున్నారు? అప్పటికే డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ గాని వరంగల్ గాని వెళ్ళి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆదిలాబాద్ లో లేదు. ఆ టైంలో ఏమైందంటే ఇక వరంగల్ అన్న హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి వెళ్ళడానికి బస్ ఛార్జెస్ ఉండేటివి కాదు. కాబట్టి అప్పుడు ఇక ఈ ఏదొక ఉపాధి ఉండాలి, ఉపాధి చేసుకుంటూ చదవాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసి ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా తక్కువ ఫీజులతోటి అప్పుడు 10th క్లాస్ కి 30 రూపాయలు, తర్వాత 8th 7th క్లాస్ కి 20 రూపీస్, ఎల్కేజీకి 10 రూపీస్, అంత తక్కువ ఫీజులతో కనీసం ఒక 12 మెంబర్స్ టీచర్స్ తో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చాలా బ్రహ్మాండమైన విద్యను, మంచి క్రమశిక్షణమైన విద్యను, పిల్లలకు అప్పుడే సమయపాలన, క్రమశిక్షణ, కఠోర శ్రమ చేయాలనే అదే మంచి ఉద్దేశంతో, మంచి క్రమశిక్షణతో అక్కడ స్కూలు నెలకొల్పడం జరిగింది. అప్పుడే ఆ స్కూల్ నెలకొల్పిన 2-3 సంవత్సరాలకే ఆ స్కూల్ మీద అప్పుడున్న ఉమ్మడి జిల్లా డిఓ గారు ఆ క్రమశిక్షణ, ఆ విద్యా విధానం చూసి వేరే స్కూళ్ళల్లో కూడా ఆ క్రమశిక్షను అడాప్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా గ్రేట్ అండి. స్కూల్ నడపడంలో ఎదురైన ఒక సవాల్ చెప్పగలరా? ఏదైనా ఒక స్కూల్ నడపడంలో ఎదురైన ఒక సవాల్ ఏమిటి? స్కూల్ నడిపేటప్పుడు కొందరు ఈ స్కూల్ బాగా నడుస్తుంది అని కొందరు గిట్టని వాళ్ళు వచ్చి మా స్కూల్ ను తగలబెట్టాలని, తర్వాత అప్పుడు ఆ షెడ్, రేకుల షెడ్ వేసేవాళ్ళం, అట్ల షెడ్, అటలకు అగ్గి పెట్టడం అలాంటివి చేసినప్పుడు చాలా బాధపడి మళ్ళీ ఆ విలేజర్స్ అందరిని జమ చేసి ఇలా జరుగుతుంది సపోర్ట్ చేయండి అంటే ఆ విలేజర్స్ తోటి స్కూల్ కమిటీ అప్పుడే వేసి ఆ కమిటీ మేమందరం కలిసి ఆ స్కూల్ ను ప్రొటెక్షన్ చేస్తూ నడిపేవాళ్ళం. ఇలాంటి ఈ యొక్క తగలబెట్టడము, ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? పోటీదారుల, ఇతర ప్రైవేట్ స్కూళ్ళు యాజమాన్యాల, లేకపోతే ఎవరైనా? ఇతర ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు చేయించినట్టు తెలిసింది, కానీ టీచర్స్ ఇన్వాల్వ్ లేదు దాంట్లో, వేరే వాళ్ళు చేసేవాళ్ళు, గిట్టని వాళ్ళు. దానికి మీరు గ్రామ కమిటీ ఏర్పాటు, స్కూల్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ సవాల్ మేనేజ్మెంట్ కమిటీ లాగా ఒక 7 మెంబర్స్ ను ఏర్పాటు చేసి. ఏ కమిటీ అండి? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ.
ఏర్పాటు చేసి సవాల్ని ఎదుర్కొన్నాం. తర్వాత స్కూలు మూసివేయడానికి కారణం ఏమైందండి? స్కూల్ మూసివేయడానికి కారణం ఏంటంటే మాకు KK2 SM3 బావిలని 2 బావులకు సంబంధించిన వర్కర్స్ మాత్రమే మా పేరెంట్స్ గా మా పిల్లలుగా ఉండేవాళ్ళు. ఆ 2 బావులు మూతబడి ఓపెన్ కాస్ట్ అయ్యి అందరూ భూపాలపల్లి వెళ్ళిపోవడం జరిగింది. భూపాలపల్లి పిల్లలు పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత 600 ఉన్న పిల్లలు 150కి తగ్గడం జరిగింది. దాని ద్వారా టీచర్కి సాలరీస్ తర్వాత ఈ సౌకర్యాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆ స్కూల్ను వదిలిపెట్టి మళ్ళీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకి రావడం జరిగింది. అయితే వన సంరక్షణ సమితి గ్రామ చైర్మన్లను ఏకం చేయడానికి మీరు ఉపయోగించిన వ్యూహం ఏమిటి? ఈ పాత్ర మీ నాయకత్వ శైలిని ఎలా బలోపేతం చేసింది? అప్పుడు గ్రామంలో కూలి దొరికేది కాదు, చుట్టుపక్కల గ్రామాలలో కూలి దొరికేది. అక్కడికి వెళ్ళి స్టడీ చేశాను. స్టడీ చేయడం ద్వారా వన సంరక్షణ సమితులు అనేటి ఏర్పాటు చేస్తే కూలి దొరుకుతుంది, ప్రజలకు మంచి కూలి దొరుకుతుంది, మంచి ఆహారం 3 పూటల భోజనం తినేలాగా ఈ కూలీలను ఈ పేదరికాన్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి VSS కి 20 నుంచి 30 లక్షలు ఫండింగ్ ఉండేది. ఇంత చక్కటి ఫండింగ్, ఇంత మంచి వర్క్ అడవిలో ఉన్న ప్రజలకు కల్పించే ఉద్దేశం బాగుందని నేను అప్పుడున్న DFO నాగనాథ్ గారిని, అప్పుడున్న మధుసూదన్ కన్జర్వేటర్ని కలవడం జరిగింది. ఆయన వెంటనే నా అనుభవాన్ని, నా ఎక్స్పీరియన్స్ ను, నా ఆలోచన విధానాన్ని చూసి వెంటనే 3-4 డేస్లనే వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి వెంటనే ఒక 5 లక్షలు జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసి VSS కమిటీ ఏర్పాటు చేసి డబ్బులు వేసి వెంటనే పనులు చేయించడం జరిగింది. అప్పుడు దాదాపు 150 మంది కూలీలకు రోజు పని మరియు వారానికి ఒక్కసారి ప్రతి ఇంటికి 1500 నుంచి 3000 రూపాయలకు 3000 రూపాయల వరకు పేమెంట్ దొరికేది. 2000 సంవత్సరంలో వన సంరక్షణ సమితి గ్రామ చైర్మన్ గా ఎన్నికై 1 నెలలో జిల్లా అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత సంవత్సరం లోపు అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన సంరక్షణ సమితి అధ్యక్షులయ్యారు. ఈ వేగవంతమైన పురోగతి ఎలా సాధ్యమైంది? వన సంరక్షణ సమితి ప్రెసిడెంట్ ఏర్పడ్డ తర్వాత మళ్ళా జిల్లా వన సంరక్షణ సమితి ట్రైనింగ్లు, మీటింగ్లు జరుగుతున్న సమయంలో ఐక్యత అవసరమనే మాట ఏర్పడింది. అప్పుడు జిల్లా వన సంరక్షణ సమితులు దాదాపు అప్పుడు 800 వన సంరక్షణ సమితులు ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటివి. వాళ్ళందరూ దాదాపు 600 పైన అటెండ్ అయి అక్కడున్న VSS లో చేస్తున్న సేవల గురించి చర్చించే సమయంలో జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత వెంటనే ఒక వారం 15 రోజులకి మళ్ళా స్టేట్ మీటింగ్, చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి NGOలందరినీ రాష్ట్రంలో జరిగే సమావేశానికి సదస్సుకి స్టేట్ లో ఉన్న 8876 NGOలందరినీ ఆయన పిలవడం జరిగింది. పిలిచినప్పుడు అక్కడ ఒక రోజు ఈ NGOలు, ఈ VSSలు చేస్తున్న సేవా కార్యక్రమాలు, కూలి కల్పిస్తున్న విధానాన్ని అక్కడ పర్ఫెక్ట్ గా నేను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దూలపల్లిలో జరిగిన సమావేశంలో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వన సంరక్షణ మీకు ఎందుకంత ముఖ్యమైన లక్ష్యంగా మారింది? మరియు ఆ రంగంలో
ఒక మర్చిపోలేని కథ చెప్పగలరా? అది ఎందుకు ఇష్టమైంది అంటే ప్రజలకు కూలి దొరికేలాగా చేయవచ్చు, సేమ్ టైం నాకు కూడా కొంచెం ఉపాధి దొరుకుతుంది, విలేజ్ ను అభివృద్ధి చెందించవచ్చు అనే ఆలోచనతో అది బిఎస్ఎస్ చైర్మన్ గా, జిల్లా చైర్మన్ గా, స్టేట్ చైర్మన్ గా ఎన్నుకొని చేయడం జరిగింది. ఒక నిర్దిష్ట చెప్పండి. ఆ సమయంలో ఒకసారి మేము మొక్కలన్నీ పెట్టేశాం ఫారెస్ట్ లో, ప్లేన్ ప్రాంతంలో పెట్టినప్పుడు కొందరు గిట్టని వాళ్ళు మొత్తం ఆ చెట్లన్నీ మొక్కలన్నీ పీకి పడేశారు. అది పై అధికారి విజిట్ చేసి ఆ మొక్కలకు డబ్బులు ఇవ్వాలి, కానీ ఆయన డబ్బులు ఇవ్వలేదు, ఆ మొక్కలన్నీ పీకి పడేశారు. అప్పుడు చాలా 2-3 రోజులు నిద్ర పట్టక చాలా బాధపడ్డాను. పేమెంట్ కూడా రాలేదు. లేబర్స్ అందరూ చాలా బాధపడ్డారు. ఆ సమయంలో డిఎఫ్ఓను కలిసి విషయాన్ని అక్కడున్న కొందరు ఆ భూమిని ఆక్యుపై చేద్దామని ఆ చెట్లన్నీ పీకి పడేసిన తర్వాత మళ్ళీ నేను మా మిస్సెస్ వెళ్ళి రాత్రింబగళ్ళు మొత్తం మేమే ఇద్దరం ఆ చెట్లు పెట్టి మళ్ళీ ఆ పేమెంట్ తీసుకొచ్చి అందరికి ఇచ్చాం. ఒక నిర్దిష్ట చెట్టు నాటడం లేదా ఫారెస్ట్ ప్రాజెక్టు గురించి షేర్ చేయగలరా? అంటే ఫారెస్ట్ లో కొంత ప్లేన్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్లేన్ ప్రాంతాన్ని కూడా కవర్ చేయడానికి కొన్ని మొక్కలు నాటేవాళ్ళం. అది జూన్, జూలై, ఆగస్ట్. జూన్ 15 తర్వాత జూలై, ఆగస్టు నెలల మాసంలలో ఈ మొక్కలు నాటే ఉండేది. తర్వాత రాళ్ల కట్టలు నీటిని నిల్వ ఉంచడానికి, పరిగెత్తే నీటిని ఆపడానికి, నడుస్తున్న నీటిని స్లో చేయడానికి రాళ్ల కట్టలు, ట్రెంచులు, చెక్ డ్యాములు, ఇట్లాంటి చిన్న చిన్న చెరువులు అడవిలో కట్టి ఇవి జంతువులకు నీళ్ల కొరకు మరియు చెట్లకు నీటి కొరకు కూడా ఇట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇటు ఫారెస్ట్ ప్రొటెక్షన్, కాపాడడం, రక్షించడం మరియు వీళ్ళకి ఉపాధి, ఇట్లా 3 రకాల లాభాలు ఉండేటివి. స్థానికుల నుండి ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమించారు? స్థానికుల నుండి అంటే లేబర్లు మా దగ్గరకు వస్తలేరు వ్యవసాయానికి, అందరూ ఫారెస్ట్ కి వెళ్ళిపోతున్నారని ఈర్ష్యతోటి కొందరు ఈ వన సంరక్షణ సమితులను వ్యతిరేకించేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి మోటివేషన్ చేసి కొన్ని రోజులు రైతు పనులు ఉండేటప్పుడు విఎస్ఎస్ పనులు ఆపేసి వాళ్ళకు కూడా పనికి పోయేలాగా స్వయంగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2006లో కపాట్స్ ఎన్జిఓ స్థాపించారు. ఈ ఎన్జిఓ ఐడియా ఎలా వచ్చింది మరియు మీ టీంను ఎలా ఏకం చేశారు? అయితే 2006లో ఇక్కడ నార్నూరు ప్రాంతంలో పేదరికం, కటిక పేదరికం, తర్వాత అక్కడ అనారోగ్య పరిస్థితులు, జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ ఇవి వస్తే చెట్ల మందులు తాగడం, ఎవరో చేసిండ్రు అని మంత్రాలు అనడం, ఇట్లా మూఢనమ్మకాలతో కొన్ని గ్రామాలలో ఆ సంవత్సరం 2000 మంది చనిపోవడం జరిగింది. మలేరియా, టైఫాయిడ్, తర్వాత ఈ మోషన్స్, వామిటింగ్స్, డయేరియా లాంటి వ్యాధులతో చనిపోయినప్పుడు
ఏదో ఒక సామాజిక సంస్థ ఏర్పాటు చేసి సేవ చేయాలి ఈ కటిక పేదవాళ్లకు అని అప్పుడు ఈ సామాజిక సేవ వైపు మన మైండ్ ఆ రకంగా ఆలోచించి తప్పకుండా ఈ హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, జెండర్, క్యాస్ట్, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ చాలా సమస్యలు ఈ సమాజాన్ని, ఇక్కడున్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళని వేధిస్తున్నాయి అనే ఉద్దేశంతో ఈ ఎన్జిఓను ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్ ఫర్ అకాడమీ అండ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ అని పేరెందుకు పెట్టడం జరిగిందంటే, సెంటర్ ఫర్ అకాడమీ అంటే ప్రజలకు వికాసం చెందించడం, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, లైవ్లీహుడ్ ట్రైనింగ్స్ ఇలాంటి చేయాలనే ఉద్దేశంతో సెంటర్ ఫర్ అకాడమీ మరియు డెవలప్మెంట్ అనే 2 పదాలను వాడి వికాసము మరియు అభివృద్ధి అనే పేరును సెలెక్ట్ చేసి సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఒక గొప్ప సదాశయంతో ఈ యొక్క కపాట్స్ ఎన్జిఓని స్థాపించారు. అయితే కపాట్స్ ఎన్జిఓను 12A 80G FCRA రిజిస్ట్రేషన్ స్థాయికి తీసుకెళ్లడం ఎలా సాధ్యమైంది? అప్పుడు కొన్ని సీనియర్ ఎన్జిఓస్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు సేవ బాగా జరగాలంటే మంచి ఫండ్స్ ఉండాలి, దానికి 12A 80G FCRA నీతి ఆయోగ్ CSR లాంటి సర్టిఫికెట్స్ ఉంటే ఇంటర్నేషనల్, నేషనల్ ఫండ్స్ వస్తాయి కాబట్టి ఆ సర్టిఫికెట్స్ ఉండాలని సమావేశాలలో చర్చించే వాళ్ళం. ఆ క్రమంలో అందుకే ఆ సర్టిఫికెట్ సంపాదించుకొని యూనిసెఫ్, మహిత, NIRG, MGNREGS ఇట్లాంటి గవర్నమెంట్ సంస్థలు మరియు నాన్ గవర్నమెంట్ సంస్థలతో లింకప్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా అభివృద్ధి కార్యక్రమాలు పిల్లల పైన, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి అప్పుడే నేషనల్ అవార్డు పొందడం జరిగింది. ఆ అవార్డ్స్ తోటి ఇంకా బాధ్యత పెరిగి ఎంతో సేవ చేయాలనే దృక్పథం మనసులో వచ్చింది. మీ టీంలో ఒక కీలక సభ్యుడి సహకారం గురించి చెప్పగలరా? మేము 7 సభ్యులము. అందులో చైర్మన్ విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీగా నేను ఉన్నాను. విజయలక్ష్మి చాలా సహకరించింది. తర్వాత దాదాపుగా సభ్యులందరూ చాలా ఎన్జిఓకు సహకరించడం జరిగింది. కపాట్స్ ఎన్జిఓ ఆరోగ్యం, విద్య, కుల వివక్ష నిరోధం, జీవనోపాధి ప్రోగ్రాంలలో ఒక సక్సెస్ స్టోరీ షేర్ చేయగలరా? హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, జెండర్, క్యాస్ట్, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఈ ప్రోగ్రామ్స్ చేసే సమయంలో హెల్త్ ఇష్యూస్లలో చాలా మంది గిరిజన ప్రాంతంలో టైఫాయిడ్ వస్తే, మలేరియా వస్తే చెట్ల మందులు తాగడం, తర్వాత ఇంజెక్షన్స్ వేయించుకోకపోవడం, మందులు వాడకపోవడం ఇలాంటివి చేసేవాళ్ళు. హెల్త్ ఇష్యూలో ఒక సంఘటన జరిగింది. చాందూరి అనే గ్రామం ప్రక్కన ఒకటి చిన్న హాబిటేషన్ ఉంటుంది. అక్కడ అతనికి పాము కుట్టింది. పాము కుట్టినప్పుడు మేము వెంటనే అప్పుడు మీటింగ్ పెడుతున్నాం. ఆయన పాము కుట్టిందని అరుచుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు మేము 108 కాల్ చేశాం. కాల్ చేసినప్పుడు వీళ్ళు 108 మా ఊర్లోకి రానివ్వము,
మా పెద్ద మనిషి చెట్ల మందులు పోస్తాడు, మేమందరం చెట్ల మందుల ద్వారా బాగా అవుతామనే నమ్మకం వాళ్ళ లోపల ఉండేది. మేము ఎంత అవేర్నెస్ చేసినా వినలేదు. అయితే తెల్లవారి మందులు పోసిన తర్వాత తెల్లవారి వరకు బ్రతికి స్లో పాయిజన్ ఆయన శరీరంలో పనిచేసి ఆయన చనిపోయాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది. హాస్పిటల్కు వెళ్ళని పరిస్థితిలో చనిపోయినరు. వీళ్ళకి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలను రూపుమాపాలనే ఉద్దేశంతో పెద్ద మనుషులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సవాల్ను మీరు ఎదుర్కొని తర్వాత ఆ గ్రామంలో ఇంకా ఈ యొక్క ఆరోగ్యం అనే హెల్త్ ప్రోగ్రాంల ద్వారా ఇలాంటి పాము కాటుకు గురై ఇంకా మరణాలు పెరగకుండా మీరు చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నారు ఈ హెల్త్ కార్యక్రమాల పైన. అయితే MGNREGA కూలీలకు టైమ్లీ పేమెంట్స్ నిర్ధారించడంలో మీకు ఎదురైన సవాల్ ఏమైనా ఉందా? ఉంటే ఏమిటది? MGNREGS లో మేము కూలీలకు టైమ్లీ పేమెంట్స్ నిర్ధారించడంలో ఏదైనా సవాల్ ఎదురైందా? MGNREGS లో కార్యక్రమాలు చేసే సమయంలో ఒక్కసారి పేమెంట్ ఒక 6 months వరకు కూడా ఆ పేదవాళ్లకు పేమెంట్ అందలేదు. అప్పుడు నేను డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలిసి ఆ వివరాలు ఇచ్చి వెంటనే తెల్లారి 12 గంటల లోపు ఆ పేమెంట్ వాళ్ళకి అందేలాగా చేసి సంతోష పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే, ఒకసారి 3 నెలలు పేమెంట్ రాకపోతే వాళ్ళు 6 రోజులు పస్తులు ఉన్నారు గిరిజనులు. అప్పుడు పేపర్లో వచ్చింది, కూలి చేసిన పని దొరికిన పనికి డబ్బులు అందక పస్తులు ఉంటున్న గిరిజనులు ఆయన పేపర్లు వచ్చిన తర్వాత అప్పుడు మా దగ్గర ఉన్న 2 బస్తాల బియ్యము, పప్పులు, నూనెలు అన్ని తీసుకెళ్లి వాళ్లకు ఇవ్వడం జరిగింది. దాన్ని అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రెడ్డి సుబ్రహ్మణ్యం మరియు అప్పుడున్న డైరెక్టర్ గారు చాలా మెచ్చుకోవడం జరిగింది. ఈ స్టోరీ గ్రామ సమాజంపై ఎలా ఇంపాక్ట్ చూపింది? ఈ స్టోరీ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పేమెంట్ 15 రోజుల లోపు ఇవ్వాలి అనే ఆలోచనతోటి స్ట్రిక్ట్ గా ఎంపీడీఓలకు, ఏపీఓలకు, పీడీ డ్వామా వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఈ గ్రామ సమాజంపై ఒక మంచి ఇంపాక్ట్ ఏర్పడింది. 2013 నుండి 2020లో ఆదిలాబాద్ బాలల సంక్షేమ కమిటీలో 5519 పిల్లలకు సహాయం చేశారు. బాలల సంక్షేమం కమిటీ ద్వారా ఒక మరుపురాని కేసు ఏమైనా ఉంటే చెప్తారా? అప్పుడు నేను సిడబ్ల్యూసి చైర్మన్ గా చేసేటప్పుడు ఒక చాలా కన్నీరు వచ్చిన ఒక సంఘటన చూశాను. నిర్మల్ లో ఒక పాపను, అనాథ పాపను తీసుకొని భిక్షాటన చేసేవాళ్ళు. ఆ భిక్షాటన చేసేవాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే, ఆ పాప పొట్ట మీద బ్లేడ్ తోటి ఇట్లా గీతలు గీసి ఆ రక్తం సేయించుకుంటూ డబ్బులు అడిగేవాళ్ళు. ఎంత ఘోరం అండి! అయ్యయ్యో. మళ్ళీ తర్వాత ఆ రక్తము ఆరిపోయేది. ఆరిపోయిన తర్వాత డబ్బులు ఇస్తలేరని మళ్ళీ ఆ బ్లేడ్ తోటి మళ్ళీ అదే బ్లడ్ మీద
ఆ బ్లేడ్ తోటి గీసి ఆ రక్తం కారుతుంటే డబ్బులు అడుక్కునే వాళ్ళు. అప్పుడు నేను వెంటనే ఎస్పీ గారిని పిలిచి ఇది చాలా సీరియస్ గా తీసుకోండి అని వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి ఆ పిల్లలకి అనాథాశ్రమంలోనే ఉంచుకొని బట్టలు, అన్నము, తిండి, మంచి పాలు, గుడ్లు ఇప్పించి ఆ పిల్లలను ఆశ్రమంలో నా చేతుల ద్వారా నేనే తీసుకెళ్లి జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళ జీవితం అలా మారినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇట్లాంటి వాళ్ళకి చేస్తున్నందుకు అంటే ఇంత సమాజంలో ఇంత భయంకరమైన రుగ్మతలు ఉన్నాయా, ఇంత డేంజర్ వ్యవస్థ ఉందా, ఇంత దిగజారి డబ్బులు అడుక్కునే పరిస్థితి ఈ ప్రపంచంలో ఉందా అని చాలా బాధ అనిపించిన సంఘటన అది. బాలల సంక్షేమంలో ఎదురైన పెద్ద అడ్డంకి ఏమిటి? మీరు ఎదుర్కొన్న పెద్ద అడ్డంకి బాలల సంక్షేమంలో? నేను అంటే పత్తి జీన్లలో పనిచేస్తున్న పిల్లల దగ్గరికి నేను ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళందరినీ టీముని తీసుకెళ్లి రైడింగ్ చేసేవాళ్ళం. ఆ రైడింగ్ చేసే క్రమంలో ఒక పెద్ద ధనవంతుడు భూస్వామి, పత్తి జీన్లు చాలా ఉన్నాయి ఆయనకి, దాదాపు 80-90 పత్తి జీన్లు ఉంటాయి. ఆయన చాలా మహారాష్ట్ర నుంచి వచ్చి పిల్లలను పని చేయించుకునేవాడు. ఒకరోజు మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు నాకన్నా ముందు ఎస్ఐ గారు, సిఐ గారు, తర్వాత టీం ఐసిడిఎస్, ఐపీఎస్ టీం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి వీళ్ళను లాకేశాడు. ఆ కాంపౌండ్ లోకి వెళ్ళేసరికి లాకేసి వాళ్ళని లోపలనే బంధించాడు. ఎస్ఐ గారిని, సిఐ గారిని, తర్వాత ఈ పోయిన టీంను పలుకుబడితోటి. అప్పుడు నేను వెంటనే మళ్ళీ వెళ్ళి ఆ లాగ్ పగలగొట్టి ఆయనను ఎస్ఐ, సిఐ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ మేము అందరం కలిసి మళ్ళీ ఆ సిడబ్ల్యూసి ఆఫీస్కి వచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కువ మంది పోలీసు వాళ్ళని తీసుకెళ్లి ఆయనను అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి సిడబ్ల్యూసి ముందు నిలబెట్టి ఆయనకు పూర్తిగా సిడబ్ల్యూసి అంటే ఏంటిది, పిల్లలకు ఎట్లాంటి హక్కులు ఉంటాయి, మీరు ఎందుకు హరాస్మెంట్ చేసిండ్రని ఆయనను అక్కడ ఆ ఎస్ఐ గారికి, సిఐ గారికి, అక్కడ ఉన్న పోయిన టీంకి నేను క్షమాపణ చెప్పించడం జరిగింది. చాలా సాహసోపేతమైన పని. తర్వాత చట్టాన్ని బాలల సంక్షేమం కోసం అమలు విషయంలో మీరు రాజీ లేని పోరాటం చేశారు. అయితే ఈ బాలల సంక్షేమ సంఘానికి ఉన్న పరిధి ఏంటండి? బాలల సంక్షేమ సంఘం నీడ్ అండ్ కేర్ ప్రొటెక్షన్, పిల్లలకు 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఏ సమస్య వచ్చినా బాలల సంరక్షణ సమితి బాధ్యత. హాస్టల్ విద్యార్థులకు సరైన పోషకాహారం పెట్టకున్నా, వాళ్లకు ఆహారం పెట్టకున్నా, వాళ్లకు 3 పూటలకు ఒకే పూట పెట్టినా ఇవన్నీ బాల సంక్షేమ పరిధిలో కూడా వస్తాయా? 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి ఎట్లాంటి సమస్యలు వచ్చినా, వాళ్ళ హక్కులకు ఎలాంటి భంగం కలిగించినా సిడబ్ల్యూసి యాజ్ ఏ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా ఆయన అద్భుతమైన నిర్ణయం తీసుకోవచ్చు. హైకోర్టు జడ్జికున్న అధికారాలు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అధికారాలు పిల్లల పట్ల సిడబ్ల్యూసి చైర్మన్ కు ఉండడం జరుగుతుంది. మీ యొక్క ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు ఇలాంటి అధికారాలు ఉపయోగించుకొని బాలలను రక్షించడానికి ఇప్పుడు పనిచేస్తున్న సిడబ్ల్యూసీలకు మీ యొక్క ఇంటర్వ్యూ ఉపయోగపడాలని, తర్వాత ఇతరులు కూడా చైతన్యం పొందాలని ఈ యొక్క ఇంటర్వ్యూ, మీ యొక్క మాటల ద్వారా ఈ సందేశము అందరికీ తెలిసి నేటి బాలలే రేపటి పౌరులన్నవా ఈ పిల్లలకు
మీ సందేశం ద్వారా ఒక మంచి రక్షణ మరియు సంక్షేమం వాళ్ళ పథకాలు వాళ్ళకి అందాలి. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ ఇంటర్వ్యూ ఖచ్చితంగా అందరికి చేరుతుంది, అందరు చైతన్యవంతులు అవుతారు. మీ యొక్క తాపత్రయం చూస్తుంటే సమాజం పట్ల తెలుస్తూనే ఉంది ఈ ఇంటర్వ్యూలో మీ మాటల ద్వారా. అయితే ఢిల్లీలో నేషనల్ అవార్డు అందుకున్న సందర్భం గురించి చెప్పగలరా? 3 లోకల్, ఒక నేషనల్ అవార్డు. బాలల సంక్షేమ సమితిలో భారతదేశంలోనే 5,519 మంది పిల్లలకి బడి బయట ఉన్న పిల్లలు, అనాథ పిల్లలు, తప్పిపోయిన పిల్లలు, HIV AIDS తో ఉన్న పిల్లలు, స్పాన్సర్షిప్ ఇప్పించడం, బాల్య వివాహాలు జరగకుండా ఆపడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అబ్యూస్ పిల్లలు, అబెండెడ్ పిల్లలు, సరెండర్డ్ పిల్లలు, ఈ రకంగా మానసికంగా శారీరకంగా వికలాంగుల పిల్లలు, ఈ రకంగా నేషనల్ కల్మడి అంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయిన పిల్లలు, వీళ్ళందరికీ దాదాపు 5,519 మంది పిల్లలకు నీడ్ కేర్ ప్రొటెక్షన్, ట్రీట్మెంట్, డెవలప్మెంట్, రీహాబిలిటేషన్, సెటిల్మెంట్, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్, బెస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనే ఉద్దేశంతో ఇంతమంది పిల్లలకు సేవ చేసింది గాను ప్లాన్ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు, నేషనల్ వాళ్ళు నన్ను సాదరంగా ఫ్లైట్ బుక్ చేసి అక్కడికి వెళ్ళి ఫ్లైట్ దిగంగానే అక్కడి నుంచి ప్రత్యేక వెహికల్ తీసుకెళ్లి నాకు ఘన స్వాగతంతో అపూర్వమైన ఆదరణ, అపూర్వమైన చప్పట్ల ద్వారా దాదాపు 20-30 దేశాల ప్రతినిధుల మధ్యలో నుండి నేను వెళ్ళి ఈ అవార్డు తీసుకోవడం నాకు జీవితంలో ఒక అద్భుతమైన మరుపురాని సంఘటనని నేను దాన్ని భావిస్తున్నాను. బీర్సాయిపేట నుండి ఢిల్లీకి చేరిన అమృతరావు గారు, ఈ యొక్క గుర్తింపు మీకు ఎలా అనిపించింది? ఎంత కష్టపడి సేవ చేస్తే సమాజం గాని, ప్రభుత్వాలు గాని, గొప్ప గొప్ప సంస్థలు మనల్ని గుర్తిస్తాయి, మనకు ప్రోత్సాహం ఇస్తాయి అనేది నాకు అర్థమైంది. ఈ అవార్డులు మీ లక్ష్యాలను ఎలా బలోపేతం చేశాయి? ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా సేవ చేయాలి, ఇంకా సేవ చేయాల్సింది చాలా ఉంది అనే ఆలోచనతో ఇంకా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేయడం జరిగింది. మీ కుమారుడు MSc PhD, కూతురు 10వ తరగతి, కుటుంబం మీ సామాజిక సేవలో ఎలా సపోర్ట్ చేశారు? మా మిస్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి ఆమెకు కూడా మంచి అవగాహన ఉంది, సహకరించారు. బాబు నేను చేస్తున్న సేవ కార్యక్రమాలు అవన్నిటికీ ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చాలా కష్టపడి చదవాలి అనే ఉద్దేశంతో PhDలో ఆల్ ఇండియా 124వ ర్యాంకు సాధించి రీసెర్చ్ స్కాలర్ గా సైంటిస్ట్ అవ్వడానికి ఇప్పుడు ఆయన చాలా అద్భుతమైన విద్య కొనసాగిస్తున్నాడు. తర్వాత పాప 10th క్లాస్ చదువుతుంది. పిల్లలు కూడా మంచి సేవలో ఉన్నతమైన విద్యా బుద్ధులు కలిగి చదవాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితికి ఎదిగి సేవ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీ సతీమణి ఈ ప్రయాణంలో ఎలా పాల్పంచుకున్నారు? నేను ఇస్తున్న స్పీచ్లు, నేను ఇస్తున్న ప్రజలు వస్తున్నప్పుడు నేను ఇస్తున్న కౌన్సిలింగ్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అవన్నీ వింటూ
ఇన్స్పైర్ అవుతూ సపోర్టివ్ గా నిలబడ్డారు. కుటుంబము మరియు సామాజిక సేవను బ్యాలెన్స్ చేయడం ఎలా సాధ్యమైంది? కుటుంబానికి ఇచ్చే టైం కుటుంబానికి ఇస్తూ, సమాజానికి కూడా కొంచెం కుటుంబానికి సమయాన్ని తగ్గించి సమాజానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడం జరిగింది. దానికి కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా నాకు సహకరించారు. బీర్సాయిపేట నుండి అంతర్జాతీయ ఎన్జిఓ స్థాయి వరకు సారూప్య బ్యాక్గ్రౌండ్ ఉన్న యువతకు ఒక సలహా ఏమిటి? మీ యొక్క సలహా చెప్తారా? నేను యువతకు చెప్పేది ఏంటంటే, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్, దీనికి సంబంధించిన బుక్స్ చదువుతూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఓపికతో, సహనముతో మరియు అద్భుతమైన క్రమశిక్షణ, సమయపాలన, కఠోర శ్రమ చేస్తూ మహోన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ యువతను కోరుకుంటున్నా. మీ బాల్యంలో ఎవరైనా ఈ సలహా ఇచ్చి ఉంటే మీ జీవితం ఎలా మారేది? మాకు సలహాలు ఇవ్వలేదు, గాని సమస్యల నుండే పాఠాలు నేర్చుకోవడం జరిగింది. అదే, మీ బాల్యంలో ఎవరైనా ఇప్పుడు మీరు యువతకి ఇచ్చిన సలహా మీకు ఇచ్చి ఉంటే మీ జీవితం ఎలా మారేది? ఇంకా బాగుండేది అనిపిస్తుంది. యువత ఎదుర్కొనే అతి సాధారణ అడ్డంకి ఏమిటని మీరు అనుకుంటారు? ప్రస్తుతం యువత ఎదుర్కొనే సమస్యల్లో సెల్ ఫోన్, రెండవది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, జీవితం గమ్యం ఏంటి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలని కోరుకుంటున్నా. మీ ఉద్దేశంలో ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క మనిషి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి చాలా ముఖ్యమంటారు? తప్పకుండా. పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, మనిషి తను వికాసము చెందితేనే సమాజంలో వికాసం, సమృద్ధిగా అభివృద్ధి జరుగుతుంది. వికాసం లేనిది తను ఫస్ట్ వ్యక్తిగా తను మారి తను ఉన్నత స్థితికి ఎలా ఎదగాలో తెలుసుకొని క్రమశిక్షణ, సమయపాలన, కఠోర శ్రమ చేస్తూ మంచి లక్షణాలు కలిగి ఉండాలంటే తప్పకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు తప్పకుండా అవసరం. వాటి ద్వారానే ఉన్నతమైన స్థితికి ఎదగవచ్చు అని నేను బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా చాలా నమ్ముతాను. కపాట్స్ ఎన్జిఓ ద్వారా సామాజిక సాధికారతను ముందుకు తీసుకెళ్లడానికి మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? ముఖ్యంగా క్లైమేట్ చేంజ్, బాలల రక్షణ లేదా ఇతర కొత్త రంగాలలో? బాలల రక్షణ, క్లైమేట్ చేంజ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. వీటన్నిటిని అధిగమించాలి అంటే కొంత ఎన్జిఓలకు ఫండ్స్ అవసరం ఉండింది. అయితే ఈ మధ్య కొంచెం స్వచ్ఛంద సంస్థలకు, ఎన్జిఓలకి ఫండ్స్ రాకపోవడం ద్వారా సేవా కార్యక్రమాలు కొంచెం తగ్గుముఖం పట్టడం జరిగింది. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వాటిని ప్రోత్సాహం ఇస్తే ఇంకా మంచి మెరుగైన సమాజాన్ని చూడవచ్చని ఆకాంక్షిస్తున్నా.
ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే మీలాంటి సిమిలర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్న ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఉండొచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉండొచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉండొచ్చు? కపాట్స్ లాంటి సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకొని సైలెన్స్ ఉన్న ఎన్జిఓలు లక్షలలో ఉంటాయి. కొంచెం మామూలు కార్యక్రమాలు చేసేటి వేలల్లో ఉంటాయి. యాక్టివ్ గా ప్రజల లోపలనే గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల పక్షాన ప్రజల పక్షాన ప్రజలతో మమేకమై కార్యక్రమాలు చేసే ఎన్జిఓస్ దాదాపుగా రాష్ట్రంలో నాకు తెలిసిన మట్టుకి ఒక 2 నుంచి 3,000 ఎన్జిఓస్ ఉండవచ్చు. ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలోనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనా, లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో ఎన్ని ఉండొచ్చు సుమారుగా? తెలంగాణలో సుమారుగా 400 వరకు ఉండొచ్చు. 400 స్వచ్ఛంద సంస్థలు యాక్టివ్ గా పనిచేసేటి, మీలాగే యాక్టివ్ గా సేమ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్, సిమిలర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తో పనిచేసేవి. అవును. ఓకే, అయితే మీ ప్రణాళికలో క్లైమేట్ చేంజ్ లేదా బాలల రక్షణ కోసం ఒక నిర్దిష్ట ఆలోచన షేర్ చేయగలరా? అవును, చాలా బాగుంది. బాలల రక్షణ కొరకి బాలలకు హక్కులు ఉన్నట్టు చాలా మందికి తెలియవు. బాలల హక్కులు, బాలల వివక్ష, అనాథ పిల్లలు, ఇలాంటి పిల్లల గురించి చాలా మంది పిల్లలే కదా అని పట్టించుకోని వ్యవస్థలు చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా పిల్లల విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయి. పిల్లలకు ఫండ్స్ కేటాయించరు. ఎందుకు అంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కాబట్టి. ఇట్లాంటి రుగ్మతలు సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఈ రుగ్మతలు జరగకుండా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్, హెల్త్ కి మంచి ఫండింగ్ రిలీజ్ జరగాలి, ప్రభుత్వాలు రిలీజ్ చేయాలి. అప్పుడు వ్యవస్థ కొంచెం మార్పు చెందుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ప్లాన్ గురించి చెప్పండి. క్లైమేట్ అంటే పిల్లల హక్కుల మీద, పిల్లల యొక్క సమస్యల మీద అవగాహన ఏర్పాటు చేయాలి. తర్వాత క్లైమేట్ చేంజ్ అనగానే మొక్కలు నాటాలి, అడవులు కొట్టకూడదు, అడవులు నరకొద్దు, కల్టివేషన్ పెరగొద్దు, అంటే అడవులు కొట్టి కల్టివేషన్ చేసే పరిస్థితులు తగ్గాలి. స్మగ్లర్స్ అడవులు కొట్టడం తగ్గించాలి. ఇలాంటి వేసి అడవులను కాపాడితేనే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధి పేరిట బిల్డింగులు, బంగ్లాలు కట్టుకుంటూ అడవులన్నీ నాశనం చేసినాం. అంటే కొమ్మ మీదనే ఉండి చెట్టు నరికే పరిస్థితి ఏర్పడ్డది. అందుకే ఇప్పుడు భూకంపాలు, మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి పట్టణాలు భూకంపాలు ఎన్నో జరిగి కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలే నీటిలో మునిగి అల్లాడిపోతున్న పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే అడవులను రక్షించే తగ్గిపోయి అడవులను నాశనం చేసి పట్టణాలుగా ఏర్పడి బిల్డింగ్లు కట్టుకొని సుఖాలను అనుభవిస్తామనే దురాలోచనలో ఉన్న మనిషి ఒక్కసారి మళ్ళీ ఈ వర్షాలు, క్లైమేట్ చేంజ్ ద్వారా మళ్ళా ప్రజలకు ముప్పు వస్తూ ఆ ముప్పుకే గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఈ క్లైమేట్ చేంజ్ విషయంలో, ఈ విద్యా విషయంలో ప్రభుత్వాలు ఎక్కువ నిధులు కేటాయించి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. 10 సంవత్సరాల తర్వాత కపాట్స్ ఎన్జిఓ ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు? 10 సంవత్సరాల తర్వాత కపాట్స్ ఎన్జిఓ ఏ స్థాయిలో? చాలా మందికి
అనుకున్న లక్ష్యాలు నెరవేరుస్తూ హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, జెండర్, క్యాస్ట్, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్, క్లైమేట్ చేంజ్ వీటన్నిటి మీద ప్రజలకు మంచి అవగాహన కల్పించి ఒక అద్భుతమైన మెరుగైన వ్యవస్థను, సమాజాన్ని చూడాలి, మంచి చక్కటి రాజకీయ వ్యవస్థను కూడా చూడాలని ఆకాంక్షిస్తున్నాం. ఓకే, చివరిగా ఆదిలాబాద్ లేదా తెలంగాణలో మీరు చూడాలనుకునే ఒక పెద్ద మార్పు ఏమిటి? ఆదిలాబాద్ లో గాని రాష్ట్రంలో గాని పెద్ద మార్పు ఏది జరగాలంటే ఈ మూఢనమ్మకాలు లేని సమాజం మరియు చక్కటి విద్య, చక్కటి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు విద్య మరియు వైద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఈ ఆదిలాబాద్ జిల్లా గాని తెలంగాణ రాష్ట్రం గాని కొంచెం బాగుపడుతుంది, మంచి అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముచున్నాను. ఈ మార్పు సాధించడానికి ప్రభుత్వం లేదా సమాజం ఏం చేయాలని అనుకుంటున్నారు? ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, యూత్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అందరికీ సమన్వయం చేసి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయపరిచి కోఆర్డినేషన్ చేసి చక్కటి మీటింగులు పెట్టి హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫారెస్ట్ పైన, క్లైమేట్ చేంజ్ పైన అద్భుతమైన సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యం తీసుకురావాలనేది నా ఉద్దేశం. చివరిగా మా డిఎన్టీవీ పోడ్కాస్ట్ శ్రోతలకు సామాజిక సాధికారత గురించి ఒక ప్రేరణాత్మక సందేశం ఇవ్వగలరా? ప్రతి పౌరుడు ఈ బాధ్యతను ఎలా తీసుకోవచ్చని మీరు అనుకుంటారు? ప్రతి పౌరుడికి మంచి క్రమశిక్షణ, సమయపాలన, కఠోర శ్రమ చేసి అభివృద్ధి చెంది తను అభివృద్ధి చెంది ఇతరులకు కూడా తను సంపాదించిన సంపాదన నుండి ఎదుటి వాళ్లకు, పేదవాళ్లకు సహాయం చేయాలనే, ప్రతి ఒక్కరు సహాయం చేయాలనే ఉద్దేశం ప్రజల లోపల కలిగితే మెరుగైన సమాజాన్ని చూడవచ్చని నేను కోరుకుంటున్నా. ఈ సందేశం వెనుక మీ జీవితంలో ఒక ప్రత్యేక క్షణం ఏదైనా షేర్ చేయగలరా? ఒక్కటి కాకుండా చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి, సమయానుభావం. మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూలు తీసుకుందాము, ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా విషయాలు, వాటిపైన ఇంటర్వ్యూ ఇంకా ఈ ఒకదాంతో అయిపోదు, ఇంకా చాలా 100 ఎపిసోడ్స్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సబ్జెక్టే 100లో ఉన్నాయి కాబట్టి. నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా చేసేటప్పుడు ఒక బాబు నేను చదువుకోనని బాంబే వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయనను స్కూల్ నుంచి తొలగించారు. నేను ప్రత్యేకంగా వెళ్ళి ఆ స్కూలు యాజమాన్యంతో మాట్లాడి ఆ పిల్లగాన్ని జాయిన్ చేయించి ఆ బాబుకు మంచి మోటివేషన్ క్లాస్ ఇవ్వడం ద్వారా ఆయన ఇప్పుడు ఎన్ఐటిలో సీటు సంపాదించుకొని 1 లక్ష 2 లక్షల శాలరీ తోటి ఆయన కుటుంబాన్ని అద్భుతంగా పోషించుకునే స్థితికి వెళ్ళిపోయాడు. అద్భుతమైన సందేశం రావు గారు. దీని వెనుక ఒక చిన్న స్టోరీ షేర్ చేయండి. ఇప్పుడు చెప్పిన బాబుది మీకు తెలియజేస్తున్నా. చివరిగా ముగింపుకు ముందు ఓకే, మీరు మాకు ఇంకా కొన్ని ఎపిసోడ్స్ పోడ్కాస్ట్ చేయడానికి మీరు అంగీకరించాలని ముందే మేము కోరుతున్నాము. మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు తీసుకున్నా సమాజం గురించి
కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇంటర్వ్యూలో తోటి ఈ సమాజాన్ని మీ టీవీ ద్వారా చైతన్యపరిచి ఈ మెరుగైన సమాజం కోసం మీ టీవీ కృషి చేస్తుందని నేను మీకు మీ టీవీ యాజమాన్యానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు ముదుగు అమృతరావు గారు. మీ ప్రేరణాత్మక కథ మా డిఎన్టీవీ పోడ్కాస్ట్ శ్రోతలను ఎంతగానో ప్రేరేపిస్తుంది. మీ సమయం కెపాట్స్ ద్వారా చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలకు మరియు సామాజిక సాధికారత కోసం మీ అద్భుత విజన్కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అద్భుత కృషిని కొనసాగించండి.